హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వే3. నేను మీ నవ్య. హాయ్ అండి. మన తెలుగువారి ఫేవరెట్ పండుగ సంక్రాంతి పండుగ అయితే అయిపోయింది. మరి మీ సంక్రాంతి పండుగ హడావుడంతా అయిపోయిందా? సో మా సంక్రాంతి పండుగ హడావుడంతా చాలా బాగా అయింది. అండ్ ఇదైతే సంక్రాంతి రోజు అండ్ కనుమ రోజు మేము ఎలా చేసుకున్నాము, అసలు ఎలా సెలబ్రేషన్ అయ్యాయి అనేదంతా వ్లాగ్ అనమాట. దీనికి ముందు మేము భోగి రోజు ఏం చేసాము, ఆ సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి, వేదాకు భోగి పళ్ళు పోయడం, అదంతా కూడా నేను వీడియో పెట్టాను. ఆ వీడియో చూసారా? చూడకపోతే నేను లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే సంక్రాంతి రోజు అండి. పొంగల్ చేస్తున్నాము, పాలు పొంగిచ్చి, అంటే క్షీరాన్నం అంటాం, పరమాన్నం అంటాం కదా, ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఇలానే చేస్తాము. సో ఇది అయిపోయిందండి. నార్మల్గా ఈ టైంకి అయితే మేము భీమవరంలో ఉండాలి, కానీ ఈసారి మెయిన్ నా పర్సనల్ ప్రాబ్లం వల్ల మేము భీమవరం వెళ్ళలేదు. ఇంకా లేడీస్కి పర్సనల్ ప్రాబ్లం అంటే ఏముంటుందండి. సో ఆ పర్సనల్ ప్రాబ్లంకి అంటే టాబ్లెట్స్ వేసుకోవాలి, పిల్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, బట్ నాకు అది ఇష్టం ఉండదు అనమాట. నేను అసలు మ్యాక్సిమమ్ ఈ పీరియడ్స్కి వాటికి టాబ్లెట్స్ అవాయిడ్ చేసేస్తానండి. అసలు వేసుకోను, బికాస్ పండగలు అనేవి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. బట్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయండి. దట్ లేడీస్ అంటే నార్మల్గానే ఆఫ్టర్ డెలివరీస్ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇంకా వీటి వల్ల ఇప్పుడు బాగానే ఉన్నా ఇన్ ఫ్యూచర్లో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అండ్ అలాంటివి నేను చాలా మంది దగ్గర చూశాను. ఈవెన్ గైనకాలజిస్టులు కూడా రికమెండ్ చేయట్లేదండి పీరియడ్స్ పోస్ట్పోన్ అవడానికి పిల్స్ వేసుకోమని. అండ్ ఎవరైతే అలా తీసుకుంటున్నారో ప్లీజ్ అవాయిడ్ చేసేయండి, చాలా హెల్త్ కాంప్లికేషన్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో కమింగ్ హియర్, ఇక్కడ మా హస్బెండ్ అంటే మాల్కి వచ్చామండి సంక్రాంతి రోజున. ఇంక ఇంట్లో చేసేది ఏం లేక లైక్ లంచ్ చేసేసి 12 ఆ టైంకి మాల్కి వచ్చాము. ఇక్కడ ఏవో గేమ్స్ కనిపించాయి. ఎలాగో అక్కడ కోడిపందాల దగ్గర అవి గేమ్స్ మిస్ అయ్యానని ఇక్కడ ఆడుతున్నారు అన్నమాట. నేను అది షార్ట్లో కూడా పోస్ట్ చేశాను. అండ్ ఇంకా 3 అరౌండ్ 4కి ఇంటికి వచ్చేసాము. తర్వాత ఇంట్లో బోర్ కొడుతుంది అంటే ఆ రోజు సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అండి, దానికి టికెట్స్ ఉన్నాయేమో అని చూసారు. దీనికి ముందు రోజు అంటే భోగి రోజున మేము గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళాము. అండ్ ఇది సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతి రోజునే వచ్చింది కదా, సో కొంచెం ఫుల్లే ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువ వచ్చారు. ఇంకా డైలీ మూవీస్ అంటే వేదాకి మళ్ళీ ఇబ్బంది అవుతుందని మా మమ్మీ, సరే నేను వేదాన్ని చూసుకుని ఇంటి దగ్గర ఉంటాను, మీరు ఇద్దరు వెళ్ళిరండి అంటే మేము ఇంకా నైట్ షోకి వెళ్ళామన్నమాట. సో ఇంకా వేదాకు కూడా అది స్లీపింగ్ టైము, తన స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ముందు రోజు మూవీకే తను చాలా డిస్టర్బ్ అయ్యాడు. అందుకని ఇంకా నేను మా హస్బెండ్ వెళ్ళాం. మూవీ బాగుంది, కామెడీగా, ఎంటర్టైనింగ్గా. సో సంక్రాంతి అయితే అలా అయిపోయిందండి ఆ రోజు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ, హ్యాపీ కనుమ. ఈరోజు మా కనుమ అయితే చాలా ఒక స్పెషల్ అన్నమాట, ఒక స్పెషల్ విందు మాకు. ఎందుకో మీకు చూపిస్తాను, మీరే చూసేయండి. రోజు ఈ సర్ప్రైజ్ అయితే నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. బికాజ్ మేము నిన్న మూవీలో ఉన్నప్పుడు మా తమ్ముడు మా హస్బెండ్కి కాల్ చేసి ఇలాగ ఒక పార్సిల్ వస్తుంది, కలెక్ట్ చేసుకోండి బావగారు అని చెప్తే ఈయన మార్నింగే వెళ్ళారు కలెక్ట్ చేసుకోవడానికి. తమ్ముడు పంపించాడు. మా హస్బెండ్ చేతిలో అది చూసి ఏంటి ఏదో పార్సిల్ అన్నాడు, ఓకే ఫిష్లు అవి పంపించాడా అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ని అవే ఏంటి బరువుగా ఉంది అని అంటే, ఏమో నాకు తెలీదు, ఓపెన్ చేయంటే అది ఓపెన్ చేయడానికి చూస్తున్నామండి. దానికి ఎన్ని టేప్ వేసాడంటే, పెద్ద ప్లాస్టర్ టేప్ అంతా వేసాడు. అది కట్ చేయడానికే ఒక 10 మినిట్స్ పట్టింది. సో అది కట్ చేసిన తర్వాత ఇంతకీ ఓపెన్ చేసి చూసాము, దానిలో ఫిషెస్ ప్రాన్స్ ఏం లేవు, మొత్తం ఫుల్గా ఐస్ ఉందండి. అంటే నైట్ అంతా అది ట్రావెల్ అయ్యి వచ్చిన ఐస్ మాత్రం అలానే ఉందన్నమాట. మీకు కనిపిస్తుంది కదా ఎంత ఐసో. సో ఐస్ అంతా నేను అది పక్కన పెట్టి చూసేసరికి దానిలో కవర్ అవి ఫిష్ ప్రాన్స్లా కనిపించలేదు. చూస్తే చికెన్ అనమాట. అప్పుడప్పుడు అక్కడ నుంచి నాటుకోడి పంపిస్తాడు, ఈ నాటుకోడి పంపించాడేమో అనుకున్నామండి. అండ్ వెయిట్ కూడా చాలా ఉందన్నమాట. నిజంగా ఎంత వెయిట్ ఉందంటే చాలా బరువు ఉంది. అది ఇంతకీ 2 కేజీల 700 గ్రాములంట. సో తర్వాత ఫోన్ చేసి చెప్పాడు అది పుంజు మాంసం అనమాట, పందెం కోళ్ళది పుంజు మాంసం. పండగకు వెళ్ళలేకపోయాము అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి పంపించేశాడండి. అంటే మా హస్బెండ్ కోసం మెయిన్లీ అన్నమాట ఇది. ఆయన మా గోదావరి ఆచారాలు లేకపోతే ఆనవాయితీలు, పట్టింపులు, మర్యాదలు ఇవన్నీ ఇంకా తెలిసిందే కదా. సో ఇంకా అల్లుళ్ళు అనేసరికి చాలా చాలా ఇదిగా ఉంటారు, చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు, ఎక్కడ లేనివన్నీ చేసి పెడుతూ ఉంటారు. ఇంకా అది వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే కనుమ కదా, ఆ రోజు గారెలకి పప్పు కూడా నానబెట్టాము, గారెలు వేసుకుందాము. అండ్ అది పుంజు కూడా వచ్చింది కదా, మంచిగా ఉంటుంది అని చెప్పేసి గార్లిక్ పప్పు నానబెట్టాం. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి వంట కూడా స్టార్ట్ చేసేసామండి. ఇప్పుడు కోడి పుంజు మాంసం కదా ఉండేది. సో ఇంకా అన్నీ చూసుకొని పెద్ద బాండి ఏదైతే ఉందో అది పెట్టామన్నమాట. బికాజ్ ఇప్పుడు నాటుకోడి మాంసం ఇలా కోడి పుంజు మాంసం అంటే కుక్కర్లో వండుకుంటే బాగుంటుంది, అంటే కొంచెం మెత్తగా అవుతుంది. బట్ అది కుక్కర్ కూడా సరిపోదన్నమాట, దగ్గర దగ్గర 3 కేజెస్ ఉంది కాబట్టి అందుకే కొంచెం లోతుగా వెడల్పుగా ఉండేది తీసుకున్నాం, మొత్తం అంతా బాగా కుక్ అవ్వడానికి.
అండ్ ఈ కర్రీ కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. బికాజ్ అది హార్డ్‌గా ఉంటుంది. ఆ పీస్ అనేది సాఫ్ట్‌గా అవ్వాలి. ఎక్కువ టైం కుక్ అవ్వాలి. కుక్కర్‌లో వేసాము అంటే కొన్ని విజిల్స్ ఉంచుతాము. బట్ ఇప్పుడు అది ప్రస్తుతానికి అలా చేయట్లేదు. సో, ఇందులో కాబట్టి చాలానే టైం పట్టింది. అండ్ కనుమ అనేసరికి అందరికీ బాగా ఎక్కువ గుర్తొచ్చేది ఈ విందు భోజనమే. దట్ టూ నాన్ వెజ్. బికాజ్ భోగి రోజున, సంక్రాంతి రోజున మాక్సిమం నాన్ వెజ్ తినం కదండీ. చాలామంది తింటూ ఉంటారు. బట్ పెద్దలకి ఇలాగా బియ్యం, పళ్ళు అవి ఇచ్చేవాళ్ళు, బట్టలు పెట్టేవారు. సంక్రాంతి రోజు తినరు. భోగి రోజున కూడా తినరు. సో, ఎక్కువ మేమైతే తినేది ఇంకా కనుమ రోజే అన్నమాట. సో, అందుకనే ఈరోజు అంత స్పెషల్. అండ్ నార్మల్‌గా కర్రీస్, బిర్యానీలు అన్నీ చేసుకొని తినేదానికి, ఫెస్టివల్స్‌లో, ఒకేషన్స్‌లో చేసుకొని తినేదానికి చాలా డిఫరెన్స్ కూడా ఉంటుంది కదండీ. సో, మేము బిర్యానీ కూడా స్టార్ట్ చేసాము. బిర్యానీ కోసం అయితే ఇంకా మంచిగా హండి పెట్టేసా. బిర్యానీ మసాలా అంతా వేసాము. ఇక్కడ బిర్యానీ అంటే ఇది కూడా చికెన్ బిర్యానీనేనండి. చికెన్ బిర్యానీ ఇన్ ద సెన్స్ మా హస్బెండ్ చాలా టైప్స్ ఆఫ్ బిర్యానీస్ చేస్తుంటారు. అంటే దమ్ బిర్యానీ, చికెన్‌ని మ్యారినేట్ చేసి చేస్తుంటాం కదా! చిట్టి ముత్యాల బిర్యానీ. ఫస్టే చికెన్‌ని ఫ్రై చేసేసి చేస్తారు. అలానే ఫ్రై పీస్ బిర్యానీ అంటే రైస్ సెపరేట్‌గా, చికెన్ ఫ్రై సెపరేట్‌గా చేసి చేస్తారు. ఇలా కొన్ని చేస్తూ ఉంటాము. బట్ ఎక్కువ మేమెలా అంటే లైక్ సేమ్ బిర్యానీ మసాలా అంతా ఏసేసి, కర్రీ వండిన చికెన్ పీస్‌లు బిర్యానీ దాంట్లో వేసి, బియ్యం వేసేస్తాము. సో, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్‌ది కూడా. చాలామంది ఇలా చేస్తారేమో, ఇన్ కేస్ ఎవరైనా అలా చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దాని టేస్ట్ ఒక డిఫరెంట్ స్టైల్‌లో ఉంటుంది. అంటే కర్రీలో ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసిన తర్వాత ఆ పీసులు తీసి బిర్యానీ మసాలా వేగుతున్నప్పుడు వేసి, ఇది కూడా కొంచెం వేయించిన తర్వాత వాటర్ పోసి మనం బియ్యం వేసేయడమే అనమాట. సో, అదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇక్కడ నేనైతే చికెన్ పీస్ సాఫ్ట్ అయిందా లేదా, అండ్ మొత్తం టేస్ట్ అంతా మంచిగా పట్టిందా లేదా, ఐ మీన్ లైక్ సాల్ట్ గానీ, మసాలాలు గానీ స్పైసీగా ఉందా? బికాజ్ ఇలాంటి చికెన్ కొంచెం స్పైసీగా మంచిగా తింటే బావుంటుంది గదండీ. సో, అది ఎలా ఉంది, ఇంకా ఏమైనా కుక్ అవ్వాలా అని చూస్తున్నాను. బట్ పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. చాలా మంచిగా కుక్ అయింది. చాలా సాఫ్ట్‌గా గూడా అయిందన్నమాట. నిజంగా పాన్‌లో పెడితే ఎలా ఉంటుందో అంతే సాఫ్ట్‌గా ఉంది. నేను తర్వాత కూడా చూపిస్తాను నేను తినేటప్పుడు అది ఎలా వచ్చింది అనేది. సో, ఇక్కడైతే ఇంకా బిర్యానీలో మసాలాలన్నీ ఏసేసి, ఇందాక నేను చెప్పినట్టు కర్రీలో చికెన్ తీసి దీనిలో వేసామండి. సో, ఇది ఇలాగ కొంచెం ఫ్రై చేసి నెక్స్ట్ అయితే ఇంకా వాటర్ పోసేసి మనం ఏదైతే బియ్యం నానబెట్టుకుంటామో అది ఏసేయడమే. అది కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఇంక ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. బిర్యానీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి వచ్చేసింది. అండ్ ఇది తినడానికైతే మేము చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామండి. బికాజ్ ఆ చికెన్ బిర్యానీ, ఆ కర్రీ అండ్ గారెలు మామూలుగా లేవు. ఇంక ఫస్ట్ అసలు గారెలు అంటారా, నాకు చాలా చాలా ఫేవరెట్ అన్నమాట. మా హస్బెండ్ తినరు ఆయిల్ ఫుడ్. అది ఎందుకో గారెలు ఆయనకి నచ్చదు. అందుకనే ఇంకా మేము ఇంట్లో వేయడం కూడా చాలా తక్కువండి. బికాజ్ అసలైన వ్యక్తి ఇంట్లో తింటలేదు అంటే మన గురించి మనం స్పెషల్‌గా చేసుకోలేం గదా! అండ్ తిని కూడా చాలా డేస్ అయిపోయింది. ఈవెన్ అక్కడ మా ఇంటికొచ్చినా మమ్మీ గారెలేసినా ఆయన అసలు ఇష్టంగా తినరన్నమాట. 1 ఆర్ 2 బలవంత పెడితే తింటారు అది గూడా. ఇంకా అందుకని బట్ ఇప్పుడు పండగ కదా! కనుమ అనేసరికి ఇంకా సరే వెయ్యి తింటానులే. పాపం నా కోసం ఆలోచించారు. ఎందుకంటే ఆయన కోసం నేనెప్పుడు గారెలు తినట్లేదు. నాకు వంట చాలా ఇష్టం అని తెలుసు ఆయనకి. ఇంకా గారెలు గూడా రెడీ అయిపోయాయి. సో, ఇంకా మొత్తం మా ఐటెమ్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. అదిగో కోడి పుంజు మాంసం కర్రీ, అండ్ నెక్స్ట్ అయితే వేడి వేడి బిర్యానీ, దట్టు చికెన్ బిర్యానీ, అండ్ నా ఫేవరెట్ ఐటెమ్ గారెలు. సో, దాంతో పాటు రైతా. నాకు లాస్ట్‌లో రైతా మాత్రం పక్కా ఉండాలన్నమాట బిర్యానీలో. అందుకని మంచిగా రైతా గూడా చేసుకుంటాను. సో, ఇంకా మా హస్బెండ్‌కైతే ఇచ్చేసాను. ఆయనకి టేస్ట్ మాత్రం బాగా నచ్చిందండి. అసలు చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఒక పట్టు పట్టారనమాట. అసలది టేస్ట్ గూడా మామూలుగా లేదండి. నార్మల్ చికెన్‌కి దీనికి ఎంత డిఫరెంట్ ఉంటది. అంతే గదండీ! ఇది 1 ఇయర్ నుంచి బాదం పప్పులు, జీడిపప్పులు వేసి మంచిగా పెంచుతారు. దానికి ఎంత కండుందంటే నేను నెక్స్ట్ దాని లెగ్ పీస్ చూపిస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది. అసలింక టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మా ఎక్స్‌ప్రెషన్స్ అవి చూస్తేనే మీకు అర్థమై ఉంటది. వాయిస్ కూడా ఉంచాల్సింది. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, మేము వెనకాల యూట్యూబ్‌లో సాంగ్స్ పెట్టుకున్నాం తింటూ. సో, దానివల్ల ఇప్పుడు నాకు కాపీరైట్ పడతది. బికాజ్ అవి క్లియర్ సాంగ్స్ అన్నమాట. అది నేను పెట్టడానికి లేదు. దానివల్ల నేను మ్యూట్ చేసేయాల్సొచ్చింది మొత్తం. గారెలంటే చాలా ఇష్టం. చాలా చాలా ఇష్టం.
ఇక్కడ పీస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందంటే చాలా సాఫ్ట్‌గా వచ్చింది. నేను అందుకే క్లియర్‌గా కూడా చూపిస్తున్నాను. అంటే మనం కుక్కర్‌లో వేస్తే ఎలా అయితే అవుతదో నార్మల్‌గా కుక్ చేసినా కూడా అంత బాగా కుక్ అయింది. మరి ఇది కుక్ చేయడమే 2 అవర్స్ పట్టిందండి. సాఫ్ట్‌గా అవ్వకుండా ఎలా ఉంటది చెప్పండి. ఇందాక మీకు చికెన్ లెగ్ పీస్ చూపిస్తా అన్నాను కదా! అది చూడండి ఎంతుందో. నేను చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. అంత స్పైసీగా అంటే ఆ కర్రీ టేస్ట్ మా అమ్మమ్మ చేసే కర్రీ గుర్తొచ్చింది. అమ్మమ్మ అయితే ఏ కర్రీ అయినా మంచిగా స్పైసీగా కొంచెం అన్నీ సరిపోయేలా చాలా బాగా చేస్తది. సో, నా నోస్‌లోంచి కూడా ఈవెన్ వాటర్ వస్తున్నాయండి తింటుంటే. అంత ఎంజాయ్ చేస్తూ తిన్నాను. సో, అది చూడండి ఎంతుందో. నాకైతే అది తింటుంటే మటన్ నల్లి ఉంటది గదా! సో, ఆ నల్లి తిన్నట్టే అనిపించిందనమాట. సూపర్‌గా ఎంజాయ్ చేసాము. సూపర్‌గా తిన్నాము. అసలు కడుపంతా మా ఇంట్లోనే ఉందా అనిపిస్తుంది. ఆసమ్ ఉండే. మీరెలా ఎంజాయ్ చేసారో కూడా చెప్పండి. టేస్టీ యమ్మీ మర్చిపోలేను. అదండి. మంచిగా శుభ్రంగా తినేసాము. దాని లెగ్ బోన్ చూడండి ఎంతుందో. అంటే మటన్ మూలుగుంటుంది గదా! నల్లి అంతుందనమాట. సో, చాలా ఎంజాయ్ చేసాము. మరింక అంత తినిన తర్వాత అది అరగాలి కదా! డైజెస్ట్ అవ్వాలి కదా! జనరల్‌గా చికెను, బిర్యానీ ఇలాంటివి తిన్నప్పుడు థమ్స్ అప్ ఉందంటే హ్యాపీగా ఉంటది. డైజెస్ట్ అయిపోతది. కానీ మేమవి మానేసాము ఎప్పటినుంచో. సో, అందుకే అది అరగడానికి, డైజెస్ట్ అవ్వడానికి షుగర్ కేన్ చెక్కుతున్నారు. మీకు తెలుసా అండి షుగర్ కేన్ తింటే బాగా డైజెస్ట్ అయిపోద్ది ఫుడ్ అంతా. ఎక్కడికెళ్తున్నాం ఇప్పుడు మనం? అవునా? ఫారెన్ మాల్‌లో ఏం చేస్తావు? హుహు. హామ్లీస్‌లో స్లైడ్ ఉండదు కదా వేదా! అల్లరి చేస్తావా? ఎగ్జైట్ అవ్వా? కమ్ హియర్. మరి మా అమ్మ పిలిచినప్పుడు వచ్చేస్తావా? ఓకే. నీ డ్రెస్ చాలా బాగుంది వేదా. నీ డ్రెస్ చాలా బాగుంది. కంప్లీట్ చేసేసుకున్న తర్వాత బయటికెళ్తున్నామండి. యాక్చువల్లీ మేము ఊరెళ్ళకపోయినా అట్‌లీస్ట్ వేరే ప్లాన్ పెట్టుకున్నాము సంక్రాంతి అండ్ కనుమ రోజున. బట్ నా పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల అది కూడా ఆగిపోయింది. అంటే వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. ఇంకా సిటీలోనే తిరుగుతూ ఉన్నాము. బట్ సిటీ ఎంత ఖాళీగా ఉందంటే, ఎంత ఫ్రీ ఉందంటే రోడ్స్ అన్నీ ఎంప్టీ అయిపోయాయి. అసలు కార్‌లో ఎళ్తుంటే ఇది హైదరాబాదేనా అన్నట్లు అనిపించింది. బికాజ్ ట్రాఫిక్‌లో మాకు అట్‌లీస్ట్ 1 అవర్ అంటే పక్కగా వెళ్ళడానికి కూడా 1 అవర్ అలా పట్టేసేది. ఎంత ఫ్రీగా ఉందో మొత్తం గాలి. హైదరాబాద్ అంతా ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేయాలి అంటే సంక్రాంతి టైంలోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలండి. బికాజ్ ఎప్పుడు మేము సంక్రాంతికి హైదరాబాద్‌లో ఉండము. బట్ ఈసారి ఇది ఎక్స్‌పీరియన్స్ చేసాము. ఎంత లాంగ్ ఎళ్ళాలి అన్నా హ్యాపీగా వెళ్ళొచ్చనమాట. రోడ్స్ అన్నీ అంత ఫ్రీ ఉన్నాయి. రోజు ఆఫీసెస్‌కి ట్రాఫిక్‌లో వెళ్ళేవాళ్ళు, వాళ్ళ వర్క్స్‌కెళ్ళేవాళ్ళు, షాపింగ్స్‌కెళ్ళేవాళ్ళు, మాల్స్‌కెళ్ళేవాళ్ళు ఎవ్వరైనా ఈ వీడియో చూసారు అంటే అబ్బా! రోజు ట్రాఫిక్‌లో వెళ్తున్నాము. ఇలా ఉంటే బావుండు కదా! ఆఫీస్‌కెళ్ళేటప్పుడు అనుకుంటారు. అంత బావున్నాయి రోడ్స్. అండ్ సిటీని ఎక్స్‌ప్లోర్ చేయాలన్నా దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ అండి సంక్రాంతి టైం. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మాల్‌కొచ్చేసాము. ఇది నెక్సెస్ మాల్ అండి. లైక్ ఎంత ఫ్రీగా ఉందో మాల్ కూడా ఎవ్వరు లేరు సరిగా. మాల్‌కి వెళ్ళగానే ఇక్కడ వైల్డ్ లైఫ్ దంతా పెట్టారండి మొత్తం యానిమల్స్‌తో. పిల్లలు చూడడానికైతే ఇది చాలా బావుందనమాట. అంటే లైక్ అన్ని యానిమల్స్ అందులో కనిపిస్తున్నాయి. లయన్, టైగర్, జిరాఫ్, ఎలిఫెంట్, క్రొకోడైల్, జీబ్రా మొత్తం అన్నీ అన్నమాట. పిల్లలు చూడడానికైతే చాలా బావుందండి. చాలా ఎంజాయ్ చేస్తారు గూడా. మేమింక పైనుంచే చూసాము. వేద లోపలికొద్దు అన్నాడు. బికాజ్ వాడి ధ్యాస అంతా హామ్లెస్‌లో ఆడుకోవడం పైనే ఉంది. ఇంకా హామ్లెస్ అడిగాడని అక్కడికే తీసుకెళ్ళాం. వావ్! వేద సూపర్. అడ్డు పెట్టాలి నాని. ఆసమ్ అంట. పెట్టు అడ్డు పెట్టు డాడీకి. ఏయ్! సూపర్ వేదా సూపర్. అది అలా పెట్టేసి ఉంచాలి. సో, ఫైనల్లీ మా కనుమ అండ్ సంక్రాంతి కూడా అలా ఎంజాయ్ చేశామండి. ఊరు వెళ్ళలేకపోయినా ఇక్కడైనా కూడా బాగా ఎంజాయ్ చేశాము. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఊరు ఎళ్ళాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అని అనుకుంటున్నాము. సో, మీరెలా పండుగను ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. అండ్ మా పండుగలో మీకేం నచ్చాయో కూడా చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకొక బూస్ట్ అన్నమాట. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.